వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీ సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలనే సంప్రదాయానికి చంద్రబాబు తిలోదకాలిస్తున్నారు. పీఎస్సీ పదవికి నామినేషన్ వేసే సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ అందుబాటులో లేకుండా పోయారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గంటన్నర పాటు ఎదురుచూశారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాక వైఎస్ఆర్సీపీ నామినేషన్ స్వీకరించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సాంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజాపతుల కమిటీ చైర్మన్ గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికి దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఎస్సీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా 9 ఎమ్మెల్యేల తరఫున 3 ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీల తరఫున ఉన్న 3 స్థానాలకు కేవలం 3 నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1 నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్షానికి వదిలిపెట్టాలనే సాంప్రదాయం పార్లమెంట్ నుండి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సాంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఎస్సీ కేటాయించాలనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా పీఎస్సీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రమూ వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్న వాళ్లే పీఎస్సీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవారే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు పీఎస్సీ సభ్యత్వాలకు వైఎస్ఆర్సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం 1 గంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండా పోయారు. పీఎస్సీ సహా ఇతర 2 కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ ఛాంబర్ కి వెళ్లారు. కానీ ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో ఛాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండడంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా సెక్రటరీ జనరల్ హడావిడిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషన్ దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.